అసలు మన ఆరోగ్యం మన నక్షత్రాల్లోనే రాసుంటుందా? వినడానికి వింతగా అనిపించినా వేల సంవత్సరాలుగా మెడికల్ ఆస్ట్రాలజీ అనే ఒక అద్భుతమైన వ్యవస్థ ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. సో ఈరోజు మనం ఈ విశ్వానికి మన శరీరానికి మధ్య ఉన్న ఆ రహస్య సంబంధం గురించే తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలు పెడదాం. అసలు ఆలోచించండి, మన తలపైన కొన్ని కోట్ల మైళ్ల దూరంలో ఉన్న ఆ గ్రహాలకు మన ఒంట్లోని ఆరోగ్యానికి సంబంధం ఉంటుందా? వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ సరిగ్గా ఇదే నమ్మకం మెడికల్ ఆస్ట్రాలజీకి ప్రాణం పోసింది. సో ఇప్పుడు మనం మెడికల్ ఆస్ట్రాలజీని అర్థం చేసుకోవడానికి మొదటి అడుగు వేద్దాం. దానికోసం మనం ఒకే ఒక్క ప్రాథమిక సూత్రాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే, ఈ విశ్వానికి మన శరీరానికి మధ్య ఉన్న ఆ అద్భుతమైన అనుసంధానం. ఈ మొత్తం వ్యవస్థకు గుండెకాయలాంటి ఆలోచన ఒకటుంది. అదే యథా బ్రహ్మాండే తథా పిండే. సింపుల్గా చెప్పాలంటే, ఈ మహావిశ్వంలో ఏముందో అదే ఈ చిన్న శరీరంలోనూ ఉంది. ఉదాహరణకి, ఒక సముద్రపు అల చంద్రుడి ఆకర్షణకు ఎలాగైతే స్పందిస్తుందో, అచ్చం అలాగే గ్రహాల కదలికలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని ఈ శాస్త్రం నమ్ముతుంది. అలాంటప్పుడు ఈ విశ్వం మనని ప్రభావితం చేస్తుందంటే, మరి మనం పుట్టినప్పుడి గ్రహస్థితి, అది మన ఆరోగ్యానికి ఒక బ్లూప్రింట్ లాంటిది కాదా? అవును కదా? సరే, ఇప్పుడు ఆ కాస్మిక్ బ్లూప్రింట్ను ఎలా గీస్తారో చూసేద్దాం. ఇక్కడే మనకు కాలపురుషుడు అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ పరిచయమవుతుంది. ఇవన్నీ ఒక విశ్వమానవుడు అనుకోవచ్చు. ఈ కాలపురుషుడి తల నుండి పాదాల వరకు 12 రాశుల్ని చక్కగా అమర్చారు. అండ్ ఇదే మనందరి ఆరోగ్య జాతకానికి అసలైన గైడ్ అన్నమాట. ఇది చూడండి, ఎంత లాజికల్గా ఉందో. మొదటి రాశి అంటే మేషం, శరీరంలో అన్నిటికన్నా పైన ఉండే తలను సూచిస్తుంది. ఇక అక్కడుండి జర్నీ స్టార్ట్ అయ్యి వృషభం ముఖం, మిథునం భుజాలు, కర్కాటకం ఛాతీ, ఇలా కిందుకు వెళ్తూ వెళ్తూ చివరికి 12వ రాశి అయిన మీనం పాదాలకం ముగుస్తుంది. అంటే ఒక కంప్లీట్ బాడీ మ్యాప్ అనమాట. సరే, కేవలం శరీర భాగాలు మాత్రమే కాదు, మన జాతక చక్రాన్ని 12 భావాలు లేదా హౌజెస్గా కూడా చూస్తారు. ప్రతి హౌస్ మన జీవితంలోని ఒక్కో విభాగానికి ప్రతినిధి అనమాట. హెల్త్ విషయానికొస్తే మొదటి హౌస్ మన పూర్తి శరీరాన్ని సూచిస్తుంది. 6వ హౌస్ ఏమో రోగాలను, 12వ హౌస్ ఆస్పత్రి ఖర్చులను సూచిస్తుంది. చూసారా ఎంత డీటెయిల్డ్గా ఉంది? ఈ మొత్తం చార్ట్కి పునాది ఏంటో తెలుసా? లగ్నం. సింపుల్గా మనం పుట్టిన టైంకి తూర్పున ఏ రాశి ఉదయిస్తుందో అదే మన లగ్నం. ఇదే మన జాతకానికే ఎంట్రెన్స్ లాంటిది. మన భౌతిక శరీరానికి, మన ఆరోగ్యానికి ఒక అద్దం లాంటిది. ఓకే, మన ఆరోగ్య బ్లూప్రింట్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ బ్లూప్రింట్ అనే స్టేజ్ మీద కథను నడిపించే నటులెవరు? వాళ్లే గ్రహాలు. ఈ కాస్మిక్ డ్రామాలో అసలైన హీరోలు, విలన్లు అంతా వీరే. మనకు సాధారణంగా తెలిసిన 7 గ్రహాలున్నాయి కదా, వాటితో పాటు ఈ సిస్టంలో 2 స్పెషల్ ఛాయాగ్రహాలు కూడా ఉన్నారు. వాళ్లే రాహువు, కేతువు. సో మొత్తం ఈ 9 గ్రహాలు అంటే నవగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కో యునిక్ పవర్తో మన ఆరోగ్యంపై తమదైన ముద్ర వేస్తాయన్నమాట. ప్రతి గ్రహానికి ఒక పర్సనాలిటీ ఉంటుందని ఊహించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడిని తీసుకుందాం. ఆయన ఒక రాజులాంటివాడు, పురుషుడు, అగ్నితత్వానికి చెందినవాడు. ఆయన ఎనర్జీ చాలా వేడిగా, అథారిటేటివ్గా ఉంటుంది. ఇలా ప్రతి గ్రహం యొక్క బేసిక్ నేచరే అది మన శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో డిసైడ్ చేస్తుంది. సరే, ఇప్పుడు ఇంకాస్త లోతుగా వెళ్దాం. ప్రతి గ్రహం మన శరీరంలోని ఒక నిర్దిష్ట కణజాలాన్ని, అంటే సప్తధాతువుల్లో ఒకదాన్ని కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణకి, మన శరీరానికి ఆధారాన్నిచ్చే ఎముకలున్నాయి కదా, వాటిని సూర్యుడు కంట్రోల్ చేస్తాడు. అలాగే మన డైజెస్టివ్ ఫైర్కి కారణమైన పిత్తదోషం కూడా సూర్యుడి కంట్రోల్లోనే ఉంటుంది. చూసారా కనెక్షన్ ఎంత కాంప్లెక్స్గా ఉందో? మరి గ్రహాలు గనక బలహీనంగా ఉంటే ఏమవుతుంది? సింపుల్, అప్పుడవి తమకు సంబంధించిన హెల్త్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తాయి. ఉదాహరణకు, కుజుడిని యుద్ధగ్రహమంటారు. ఆయన చార్ట్లో వీక్గా ఉంటే గాయాలు, వాపులు లేదా సర్జరీల్లాంటివి ఎదురవ్వచ్చు. అలాగే వృద్ధాప్యానికి, నెమ్మదితనానికి కారకుడైన శని బలహీనపడితే కీళ్లనొప్పులు, వాతరోగాలు బాగా ఇబ్బంది పడతాయి. ఇప్పటిదాకా గ్రహాలు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయని చెప్పుకున్నాం కదా. అయితే అవి మనతో ఏ భాషలో మాట్లాడతాయి? ఆయుర్వేదం ప్రకారం ఆ భాషే త్రిదోషాలు. మన హెల్త్, ఇల్నెస్,
మొత్తం ఈ 3 శక్తుల బ్యాలెన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అవే ఆయుర్వేదానికి మూల స్తంభాలైన త్రిదోషాలు: వాత, పిత్త మరియు కఫ. ఇవి కేవలం 3 పదాలు కాదండే, మన శరీరంలోని ప్రతి కదలికను కంట్రోల్ చేసే 3 మహాశక్తులు. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇవి బ్యాలెన్స్గా ఉంటే మనం హెల్దీ, ఆ బ్యాలెన్స్ తప్పితే అనారోగ్యం. అసలు ఈ దోషాలు దేనితో తయారయ్యాయి? ఇంకేముంది, పంచభూతాలతోనే. చూడండి, వాతమంటే చలనం, తేలికతనం, అందుకే అది గాలి, ఆకాశంతో ఏర్పడింది. పిత్తమంటే వేడి, జీర్ణశక్తి, దానికి మూలం అగ్ని. ఇక కఫమంటే స్థిరత్వం, బలం, అది భూమి, నీటి కలయికతో ఏర్పడింది. వాటి మూలాల్లోనే వాటి గుణాలు దాగి ఉన్నాయి. చూశారా? సరే, ఇప్పుడు ఆ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేద్దాం. గ్రహాలకి ఈ దోషాలకి మధ్య ఉన్న లింక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెమ్మదిగా, డ్రైగా ఉండే శనిగ్రహం వాతాన్ని కంట్రోల్ చేయడంలో ఆశ్చర్యమేముంది? అలాగే హాట్ ప్లానెట్స్ అయిన సూర్యుడు, కుజుడు పిత్తాన్ని పెంచుతాయి. ఇక చల్లగా, జెంటిల్గా ఉండే చంద్రుడు, గురుడు, శుక్రుడు కఫాన్ని కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఇప్పటిదాకా మనం పజిల్లోని ముక్కలన్నింటినీ చూశాం: రాసులు, భావాలు, గ్రహాలు, దోషాలు. ఇప్పుడు వాటన్నింటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని, అంటే ఒక హెల్త్ చార్ట్ను ఎలా డీకోడ్ చేస్తారో తెలుసుకుందాం. అయితే ఇక్కడో ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. జాతక విశ్లేషణ అంటే ఒక్కో గ్రహాన్ని విడివిడిగా చూడటం కాదు. ఇది ఒక పెద్ద ఆర్కెస్ట్రా లాంటిది. ప్రతి గ్రహం ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి. అవన్నీ కలిసి ఎలాంటి మ్యూజిక్ ప్లే చేస్తున్నాయో వినాలి. కొన్ని బలంగా వినిపిస్తాయి, కొన్ని బలహీనంగా. వాటి మధ్య ఉన్న ఆ హార్మోనియే మన ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఒక గ్రహం ఏ హౌస్లో ఉంది అనేది చాలా ముఖ్యం. కొన్నిళ్ళు, అంటే కేంద్ర, త్రికోణ స్థానాలు, చాలా పవర్ఫుల్ సపోర్టివ్ హౌజెస్. అక్కడ గ్రహాలుంటే అవి మన హెల్త్కి ప్లస్ అవుతాయి. కానీ 6th, 8th, 12th హౌజెస్, ఇవి కొంచెం టఫ్ హౌజెస్. వీటిని దుస్థానాలు అని కూడా అంటారు. ఇక్కడ గ్రహాలుంటే అవి కొన్ని హెల్త్ ఛాలెంజెస్ని సూచించవచ్చు. సో ఒక బేసిక్ హెల్త్ ఎనాలిసిస్ ఎలా స్టార్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ స్టెప్, లగ్న బలం చూడటం. ఎందుకంటే అదే మన శరీరం కాబట్టి. నెక్స్ట్, ఆ టఫ్ హౌజెస్లో ఏ గ్రహాలు ఉన్నాయో నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అక్కడే దాగి ఉండొచ్చు. ఫైనల్గా, మన లైఫ్ ఫోర్స్కి కారకులైన సూర్యచంద్రుల కండిషన్ ఎలా ఉందో చెక్ చేయాలి. ఆ టఫ్ హౌజెస్కి స్పెసిఫిక్ మీనింగ్స్ ఉన్నాయి. 6వ హౌస్ని రోగభావం అంటారు, అంటే మనకొచ్చే జబ్బుల గురించి చెప్తుంది. 8వ హౌస్ ఇంకా డీప్, ఇది దీర్ఘకాలిక వ్యాధులను, మన ఆయుష్ను సూచిస్తుంది. ఇక 12వ హౌస్ని వ్యయభావం అంటారు, అంటే లాసెస్, హాస్పిటలైజేషన్ ఖర్చులన్మాట. అయితే మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే, జాతక చక్రం అనేది మన తలరాతను రాసే రాత కాదు, అది మన విధిని ఫిక్స్ చేసేదు. ఇది కేవలం మన శరీర తత్వాన్ని, మనకు ఎలాంటి హెల్త్ ఛాలెంజెస్ రావచ్చు అని సూచించే ఒక మ్యాప్ మాత్రమే. ఇది ఫిక్స్డ్ డెస్టినీ కాదు, నిరంతరం మారుతూ ఉండే కాస్మిక్ ఎనర్జీస్ యొక్క డైనమిక్ బ్యాలెన్స్. సరే, చివరిగా ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన శరీరం ఈ విశ్వంతో ఇంత అద్భుతంగా కనెక్ట్ అయి ఉందని చెప్పే ఈ వ్యవస్థ అసలు మన పూర్వీకుల ఆలోచనా విధానం గురించి మనకేం చెబుతోంది? బహుశా మనం కేవలం ఈ భూమి మీద బ్రతికే జీవులం కాదని, ఈ మహావిశ్వంలో మనమూ ఒక భాగమేనని వాళ్ళెప్పుడో గ్రహించారేమో. ఏమంటారు?